హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఎంతో టేస్టీగా ఉండే సిమ్మిడి ఎలా చేయాలో ఈజీగా సింపుల్గా చెప్తున్నానండి. దీంట్లో ఒక చిన్న టిప్ కూడా ఉంది. నేను ఇదే ఫస్ట్ టైం ట్రై చేశాను. ఏం లేదండి, సిమ్మిడి అనేసరికి చాలా ఇష్టంగా తినాలి అనిపిస్తుంది, కానీ ఏమో అది దంచి చేయాలి అంటే అంత ఓపిక కూడా ఉండదు. చాలామంది మిక్సీలో చేసేసుకుంటారు, మిక్సీలో అంత టేస్ట్ రాదండి. సరే ఎలా ఉంటుందా అని నువ్వులు పప్పు బాగా ఎండబెట్టేసి అది మిక్సీలో ఒక పావు పప్పు మిక్సీ పౌడర్లా చేసేసి బెల్లము అది కలిపి గ్రైండర్లో వేసి చూశానండి. గ్రైండర్లో వేస్తే బాగా నలిగింది. దాంట్లో నుంచి ఆయిల్ వచ్చేలాగా మేము దంచుకుంటామండి రుబ్బురోల్లో కూడా. ఇప్పుడు గ్రైండర్లో కూడా యాస్టీస్గా అలాగే వచ్చింది. ఈసారి నెక్స్ట్ ఎవరైనా మీరు చేయాలనుకుంటే అలా చేసుకోండి. ఆయిల్ అయితే చాలా ఎక్కువ వచ్చింది, టేస్ట్ అయితే కూడా చాలా బాగుంది. సిమ్ముడు ఎప్పుడు కూడా ఆయిల్ వచ్చేలా దంచుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.